వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. మిగిలింది 4 రోజులు. సర్వశక్తులు ఒడ్డుతున్న పార్టీలు. కరీంనగర్లో త్రిముఖ పోరు, అభ్యర్థుల ప్రచార హోరు, గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు, ఓట్ల వేటలో పక్కా వ్యూహాలు. కౌన్ బనేగా కరీంనగర్ కింగ్. ఇదే వాల్టి టుడేస్ ఫోకస్. ప్రచార గడువు సమీపిస్తోంది. సమయం ఇంకా లేదు. ఇంకా మిగిలింది 4 రోజులే. కరీంనగర్లో ఒక్కసారిగా స్పీడ్ పెంచేసిన అభ్యర్థులు. పోటాపోటీగా ముమ్మర ప్రచారం. సర్వశక్తులు ఒడ్డుతున్న 3 పార్టీల అభ్యర్థులు. విజయంపై ఎవరి ధీమా వారిదే. గెలుపు ఖాయమంటున్న టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు. కరీంనగర్ అదో చైతన్య వేదిక. ఉద్యమాల ఊపిరిగా నిలిచిన నగరం. అందరినీ ఆదరించిన శాతవాహన నగరి. ఈ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో గతంలో కంటే కూడా ఈసారి ఆసక్తికర పోరు నెలకొంది. పాత ప్రత్యర్థుల నడుమ కొత్త పోరుకు తెరతీసింది. కరీంనగర్ స్థానాన్ని దక్కించుకునేందుకు అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, మరోవైపు బీజేపీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యాన్ని చాటిన టీఆర్ఎస్ లోక్సభ క్షేత్రంలోనూ సత్తా చాటడమే కాకుండా భారీ మెజారిటీ లక్ష్యంగా ముందుకు సాగుతుందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. శాసనసభ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు వేర్వేరని, ఫలితాలు కూడా వేరుగానే ఉంటాయనే విశ్వాసంతో హస్తవాసిని పరీక్షించుకునేందుకు కాంగ్రెస్ శ్రమిస్తోంది. కరీంనగర్ నగర బలం అండగా వికసించాలని ఇటు కమలం ప్రయత్నిస్తుంది. ప్రచారానికి ఇంకా 4 రోజుల గడువే ఉండడంతో దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు పార్టీలు ప్రచారమలి వ్యూహాలు అమలు చేస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ వినోద్ కుమార్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, బీజేపీ నుండి బండి సంజయ్ కుమార్ బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలన్నిటినీ ఆదరించిన కరీంనగర్ ఓటర్లు ఈసారి తమ వైపే మొగ్గుతారనే విశ్వాసంతో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. ఆర్భాటపు ప్రచారాలను పరిమితం చేసుకుని సభలు, సమావేశాలు, రోడ్ షోలు, ర్యాలీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో కరీంనగర్ స్థానానిది ప్రత్యేకం. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందుగానే తెరాస అధినేత కేసీఆర్ ఇక్కడ సభ నిర్వహించి పార్టీ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆ సభలోనే కరీంనగర్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ను ప్రకటించారు. తెరాస తరపున అధికారికంగా ప్రకటించిన తొలి అభ్యర్థి వినోద్ కుమారే కావడం గమనార్హం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి నాయకులు కాబట్టి మన పోరాటము గత 2001 నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి ఉద్యమాలన్నీ కూడా మనకందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం తీసుకొచ్చినప్పుడు కొన్ని తప్పిదాలు చేసినాయి. అవన్నీ సవరించుకోవడానికి ఈరోజు తప్పనిసరిగా మనకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో అవసరం ఉన్న విషయాన్ని మన కేటీ రామారావు గారు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసి ఈరోజు పెద్ద ఎత్తున 17 లోక్సభ స్థానాలు, 16 స్థానాలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మన పార్టీ గెలిచి తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీలో మనం ఉండి పోరాటం చేసుకొని సాధించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేయడానికి ఈ రోజు మనమందరం కూడా ముందు వరుసలో ఉండి
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ జెండాను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తారు. అలాగే ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిత్వం తనకే వస్తుందనే ధీమాతో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా ముందు నుంచే ప్రచారాన్ని చేపట్టారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన 2009 మినహా అన్ని ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ స్థానాన్ని టీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడి నుంచి 3 సార్లు, ఒకసారి బి వినోద్ కుమార్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను దక్కించుకున్న టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లోనూ భారీ ఆధిక్యం సాధించాలని ప్రయత్నిస్తుంది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకం కావడానికి ఆశీర్వదించాలని కరీంనగర్ వేదికగానే కేసీఆర్ రాష్ట్ర ప్రజలను కోరారు. ఒక మాయలో మోసంలో పోకండి, ఖచ్చితంగా దిగిరిచిన సంపూర్ణమైన సమాచారం ఉంది. అనేక రాజకీయ మిత్రులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, పత్రికా విలేకరులు కావచ్చు, అనేక మంది చెప్తా ఉన్నారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ డైరెక్ట్ మెజార్టీ వస్తలేదు. రేపు కేంద్రాన్ని పరిపాలించబోయేది, శాసించబోయేది ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల కూటమే. నేను కూడా దేశంలో చాలా మందితో మాట్లాడాను కాబట్టి మన 16 మంది ఎంపీలు గెలిపమని కోరుతా ఉన్నాను. మీ 16 మంది ఎంపీలు గెలిపేయండి, దీవించండి. ఈ దేశ రాజకీయ గతిని, గమనాన్ని, దిక్కును, దిశను మాట్లాడడానికి నాకు భగవంతుడు ఎంత శక్తి ఇచ్చిందో అంత శక్తి నా మేధకు రంగరించి ఈ దేశం బాగుంటుంది కొట్లాడతానని చెప్పి నేను అనుభవిస్తా ఉన్నాను. తప్పకుండా మీరు రోజు వింటున్నారు, ఎక్కడో ప్రారంభం కావాలి, ఎవరో మొదలు పెట్టాలి, ఎవరో నడుము కట్టాలి, దానికి ధైర్యం కావాలి. కాబట్టి నేను ఆ పిలిపించిన చాలా మందితో మాట్లాడినా, చాలా మంది కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు జీవించుకోని చెప్పి కోరుతా ఉన్నాను. అటు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఇప్పటికే పలుమార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ లోక్సభ స్థానానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. 7 శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో 7 సెగ్మెంట్లలో తెరాసాకు 3.4 లక్షల ఓట్ల ఆధిక్యం వచ్చింది. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన బండి సంజయ్ టీఆర్ఎస్ అభ్యర్థిని దాదాపు ఓడించినంత పనిచేశాడు. అంతేకాదు తెలంగాణలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు సాధించింది కూడా బండి సంజయే. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండడంతో ఈసారి కమలం పెద్దలు కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి సంజయ్ ను బరిలోకి దింపారు. అటు కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కూడా ఇదే స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ఉత్తర తెలంగాణలో కీలక నియోజకవర్గంగా కరీంనగర్ లోక్సభ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. డిసెంబర్ 7న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా సరిగ్గా 125 రోజులకు అంటే ఏప్రిల్ 11న లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుబి మోగించింది. అయితే లోక్సభ ఎన్నికల ఓటింగ్ వరకు వచ్చేసరికి టీఆర్ఎస్ కు అంత సీన్ లేదని బీజేపీ నేతలు అంటున్నారు. అంతేకాదు ఇటీవల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రావడంతో మొత్తం 3 ఎమ్మెల్సీ సీట్లలో 2 కరీంనగర్ పరిధిలో ఉండడంతో లోక్సభ ఎన్నికలపై ఈ ఫలితాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని అంతా అంటున్నారు. మోదీ మంత్రంతో పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న కమలనాథులు కరీంనగర్ స్థానంపై కూడా కన్నేశారు. గతంలో 2 సార్లు విజయం సాధించిన కరీంనగర్ లోక్సభ స్థానంలో ఈసారి గెలుపు అవకాశాలు మెరుగయ్యాయని ఆ పార్టీ భావిస్తోంది. హిందుత్వ ఎజెండాతో గత కొన్నేళ్లుగా కరీంనగర్లో కార్యకలాపాలు సాగిస్తున్న బండి సంజయ్ కుమార్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గట్టి పోటీ ఇచ్చారు. కరీంనగర్ టీఆర్ఎస్తో నువ్వా నేనా అన్నట్టుగా సాగిన పోరులో ఆయన స్వల్ప ఓట్ల తేడాతో 2వ స్థానంలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లే ప్రాతిపదికగా లోక్సభ అభ్యర్థులను బరిలోకి దింపిన బీజేపీ కరీంనగర్ నుంచి బండి సంజయ్ను పోటీకి దింపింది. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయన తన ప్రచారాన్ని ముమ్మరం చేయగా యువత నుంచి ఆశించిన స్పందన లభిస్తుండటంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కరీంనగర్లో ప్రచార సభ రద్దు కావడంతో ఆ పార్టీ నేతలను కొంత నిరాశకు గురిచేసింది. అయినా పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన ఈ సభకు జనం కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు.
దాంతో బీజేపీ నేతలు ఈ స్థానం నుంచి తప్పక గెలుస్తామని ధీమాగా చెబుతున్నారు. టీఆర్ఎస్ పడరకు పాయింట్ బాగా స్టార్ట్ అయింది కదా. చూడిగా ఏదైనా మీటింగ్లు పెట్టుకుంటారు, మీటింగ్కి వాడు వస్తలేడు. వాళ్ళు మానకొండలో బ్రహ్మాండమైన వేల మందితో ర్యాలీ చేస్తే టీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, అక్కడ ఎవ్వరు లేరు. మళ్ళీ పట్టుకొచ్చుకున్నారు, వాళ్ళందరూ కూడా కండువరాడేసి మళ్ళీ మన ర్యాలీలో స్టార్ట్ అయ్యారు. అక్కడ మందిలో చెప్పి మీటింగ్ పోస్ట్ పోన్ చేసుకుంటారట. బట్ ఇక్కడ యువకులు వస్తూ చూసి వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసారు దొంగదారులు స్టార్ట్ చేసారు. యువకులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. యువకులను భయపడకుంటే వాళ్ళ తల్లిదండ్రులు బెదిరిస్తారు. ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా ఎమ్మెల్యే గ్రామాల మీద పడి మీ కొడుకుని ఇచ్చేస్తాం, నీ బిడ్డని ఇచ్చేస్తాం, నీ కొడుకుని ఇచ్చేస్తాం, ఈ కేసులకి ఇస్తాం, ఆ కేసులకి ఇస్తామని బెదిరిస్తారు. ఒక్కటే చేస్తున్నా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. దయచేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవ్వరికి భయపడకండి. మీకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎవరు ఇబ్బంది పెట్టినా నేనొస్తా. ఎక్కడ సంఘటన జరిగినా ఆడ వాళ్ళే వ్యక్తి నేను. అటు కరీంనగర్ లోక్సభ స్థానంలో బీజేపీ 2 సార్లు విజయం సాధించిన చరిత్ర ఉంది. 1998 పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు లేకుండా ఒంటరిగా కరీంనగర్ నుంచి పోటీ చేసిన చెన్నమనేని విద్యాసాగర్రావు 95,000 మెజారిటీతో టీడీపీ ప్రత్యర్థి రమణపై విజయం సాధించారు. ఇక 1999 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసిన విద్యాసాగర్రావు సుమారు 20,000 ఓట్లతో చెల్మెడ ఆనందరావుపై గెలుపొందారు. అలాగే 2004లో కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో ఆయన చేతిలో పరాజయం పాలైన విద్యాసాగర్రావు తిరిగి విజయం సాధించలేదు. తెలంగాణ ఉద్యమం తర్వాత పరిణామాల నేపథ్యంలో 3వ స్థానానికి పడిపోయిన బీజేపీ గ్రాఫ్ ఈసారి పెరుగుతుందని, పూర్వవైభవం సాధించవచ్చని భావిస్తోంది. కరీంనగర్ మినహా మిగతా 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో నాయకత్వ లోపంతో బాధపడుతున్న బీజేపీ పూర్తిగా యువతనే నమ్ముకొని ప్రచారం సాగిస్తోంది. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోని గ్రామాల్లో సైతం బలం పుంజుకుంటామని సంజయ్ ధీమాతో ఉన్నారు. ఎట్టి బస్సులో కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని సర్వేలను తెలుసుకుని వాళ్ళ హిందూ ఓటు బ్యాంకును చీల్చే ప్రయత్నం చేస్తాడు. కులాల పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో, సంస్థల పేరుతో, సంఘాల పేరుతో వాళ్ళ హిందూ సమాజం యొక్క ఓటు బ్యాంకును చీల్చి వాళ్ళు గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ ఏం జరిగినా కూడా దానికి బీజేపీ కనబడుతున్నాడు. ఇలా బీజేపీ మతతత్వ పార్టీ అన్నాడు, మన మతతత్వ నాయకులు అంటున్నాడు. ఇవాళ సారు కారు 16 అని చెప్పి కొత్త పందెం ఎత్తుకుని వల్ల నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తున్నావు. మన శాసన మండలి ఎన్నికల్లో దెబ్బ కొట్టారు, కారు పంక్చర్ అయిపోయింది, సారు బేజారైపోయి మందు చంపుతున్నాడా, 16కు అడ్రస్ లేదు. ఎక్కడ టీఆర్ఎస్ కు వ్యతిరేక పోవడాలు, ఎక్కడ బహిరంగ సభ పెట్టినా ఇలా మంది వస్తున్నారు. వచ్చిన మంది కూడా బీజేపీ అంటున్నారు. మరోవైపు 2009 ఎన్నికల్లో విజయం సాధించి 2014లో ఓటమి పాలైన పొన్నం మరోమారు ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. 7 నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ పైనే పూర్తి విశ్వాసంతో ఆయన ముందుకు సాగుతున్నారు. శాసనసభ ఎన్నికల తర్వాత మానకొండూరు, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు ఆరేపల్లి మోహన్, ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్టీకి దూరమైన నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులపై నమ్మకంతోనే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ముందుకు పోతుంది. ఇటీవల కరీంనగర్ పట్టభద్రుల మండలి స్థానంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గెలుపు ఉత్సాహాన్నిస్తోంది. ఆయనే కరీంనగర్ లోక్సభ స్థానం ఇన్ఛార్జిగా పార్టీ ప్రచార కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కూడా ప్రచారంలో భాగస్వామ్యమవుతున్నారు. ఇప్పటికే ఒక దశ ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకున్న కాంగ్రెస్ మలివిడత ప్రచారానికి సిద్ధమవుతుంది. కరీంనగర్లో ఈసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో గెలుపు ఎవరిది అనేది చెప్పడం కష్టమేనని అంటున్నారు. అటు ఓటర్లు కూడా నియోజకవర్గాల వారీగా విభిన్నంగా స్పందిస్తుండటంతో ఈసారి కరీంనగర్ కింగ్ ఎవరో తెలియాలంటే ఏప్రిల్ 23 వరకు వేచి చూడాల్సిందే. 9వ తేదీ సాయంత్రం తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం పరిసమాప్తం కానుంది. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.